జగన్ పరిపాలన అంటే ఇప్పుడు అందరూ ఆయన మంచి చేస్తాడనే ఒక అవకాశం అంటే ఇప్పుడు ఇచ్చారు. ఎవరికైనా ఒక అవకాశం అనేది ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు ఉరిశిక్ష పడ్డ మనిషికైనా కానీ రాష్ట్రపతి క్షమాపణ అడుగుతాడు, అది అవకాశం ఉండిద్ది. ఇప్పుడు అందరూ తండ్రి ముఖం చూసి అబ్బా బిడ్డ కూడా చేస్తాడనే అభిమానంతో చూద్దామని చేశారు. ఓటేశాం. అమ్మ ఒడి అన్నాడు, 2 పిల్లలకు అమ్మ ఒడి అన్నాడు. ఎక్కిన తర్వాత ఒక పాపకేనన్నాడు. అదేమన్నంటే వాలంటీర్ని పంపిస్తున్నాడు. వాలంటీర్ని గట్టిగా అడిగితే కేసులు అంటున్నాడు. ఏం కేసులు? మా డేటాలు మొత్తం తీసేసుకొని ఇప్పుడు నువ్వు కేసులు పెట్టేసేసి మమ్మల్ని బెదిరించేసేసి ఇదంతా ఏంటి? ఇప్పుడు నువ్వు ఏ డబ్బులు ఇచ్చినా కూడా ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు గ్యాస్ ఎంత ఉంది, ఏది పట్టుకున్నా కూడా ఈరోజు 600 రూపాయలు తీసుకెళ్ళిపోయి మనం సరుకులు తెచ్చుకొని ఇంటద్దె కట్టే అంత ఇది లేదు. ఇల్లు ఇస్తానన్నావు, అది పునాదులు కూడా లగవలేదు. ఈ లోపల మా ఎట్టా ఒక ఖాళీ చేస్తారు కానీ మీ ఇంట్లో అద్దెకుండే వాళ్ళు కూడా అద్దె రేట్లు పెంచేశారు.